అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి. చాలా మంది ఇందాక నేను అన్నట్టు సీరియల్స్ అంటేనే వాళ్ళ లైఫ్ అన్న వాళ్ళన్న చిన్న చూపు చూస్తుంటారు. అసలు ఒక సీరియల్లో వర్క్ చేసే మీలాంటి వాళ్ళకి లైఫ్ ఎలా ఉంటుంది మ్యామ్? వన్ డే ఒకసారి చెప్తారా? మార్నింగ్ ఒకప్పుడైతే 4K లేచేదాన్ని హీరోయిన్గా ఉన్నప్పుడు. ఎందుకంటే మార్నింగ్ ఎక్సర్సైజ్లు, బీచ్లో జాగింగ్లు, 5:36 వరకు వచ్చేసి పూజ చేసి డైలీ రెగ్యులర్గా పూజ చేస్తా ఫస్ట్. సో పూజ చేసి మళ్ళీ మేకప్ నాదే, హెయిర్ స్టైల్ ఫస్ట్ నుంచి నేనే మేకప్, హెయిర్ స్టైల్ అన్నీ నేనే చేసుకునేదాన్ని. అవి చేసుకుని 7:30కి వెళ్ళిపోతే వెళ్తా జరుగుతూ ఉండేది. మళ్ళీ ఇంకో షూటింగ్కి వెళ్ళేవాళ్ళు, అక్కడి నుంచి ఈవినింగ్ అది అయిపోయేది. 2 o'clock వేరే షూటింగ్. సో ఇలా చేస్తూ ఉండేవాళ్ళు ఒక స్టేజ్ వరకు. ఇప్పుడు ఒక 5కి 5:30కి లేస్తా. ఓకే, లేచి కొంచెం అలా రిలాక్స్ అయ్యి తర్వాత మొత్తం అంతా అయిపోయిన తర్వాత పూజ చేసుకొని మేకప్ అంతా అయిపోయి ఒక 8:30 అలా బయలుదేరుతాం. అయిపోయి ఇంకా వెళ్ళాక వాళ్ళు చెప్పే వరకు నేను రాను. ఊరికే చెప్తాము నేను 6 వరకు పని చేస్తానని. సీనియర్ వైపు మన సీనియారిటీ ఎందులో చూపించాలో అర్థం కాదు కదా నాకెందుకంటే 6 పిల్లలతో కొంచెం అన్న టైం స్పెండ్ చేయాలి కదా ఆబ్వియస్లీ. దానికోసం టైమింగ్స్ మారాయి కదా సీరియల్. కానీ అలా అనిపిస్తుంది. కానీ ఎప్పుడు ఏదో ఒక సీన్ ఉంటుంది. నాకు సీన్ సగంలో నాకు వచ్చి నేను అడగను. మళ్ళీ వచ్చాను కదా మీరుగా బాయ్ చెప్పే వరకు నేను మాట్లాడుతూనే ఉంటాను మీతో. అంతే, అదంతే. కమిట్ అయిపోయాం కదా. ఇక్కడికి వచ్చేసేది నా చాయిస్ కాదు, రావడం వరకే నా పని. వచ్చాక మీ ఇష్టం. అంతే. మీరు ఒక అయిపోయింది మీరు బయలుదేరమనే వరకు నేను బయలుదేరను, అడగను. ఎన్ని సీన్లు ఉన్నాయి, ఎప్పుడైపోద్ది అని అడగను. సో వాళ్ళు పంపించినప్పుడు వెళ్తాను. ఓకే. సో చాలా హెక్టిక్ డే ఉంటుంది. మేకప్, హెయిర్ స్టైల్ అన్ని మొత్తం ఎప్పటికప్పుడు పర్ఫెక్ట్గా చూసుకోవాలి. అందరూ అడుగుతారు మీకు కోపం రాదా, స్ట్రెస్ అవ్వరా అని. అవ్వనని. ఎందుకు అవనంటే అన్నింట్లో తాళం పెట్టి వచ్చేస్తాయి కదా. ఇంట్లోకి వెళ్ళగానే మళ్ళీ లాక్ ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ ఉంది అది అక్కడ ఉందేంటి, ఇది పడాలి అంతే. ఇక్కడ ఎందుకు పడేశారు, అది ఎందుకు పడేశారు, అక్కడ ఎందుకు ఉంది, ఇక అలా ఉంటుంది. ఇంట్లో బయట వెరీ కూల్. మన ప్లేస్ కాదు, మనకు అక్కడ ఎమోషన్స్ చూపించే ప్లేస్ కాదు కదా. చాలా మంది అనుంటారు ఈ మాట, సీరియల్స్ లో అందరికంటే హీరోయిన్ కంటే ఇప్పుడు హరిత గారికి రెమ్యూనరేషన్ ఎక్కువ అని. తమిళ్లో అయినా తెలుగులో అయినా అది వాస్తవమేనా? వాస్తవం. ఎందుకంటే పక్కాళ్ళ రెమ్యూనరేషన్ ఏంటని అడగలేదు ఇప్పుడు నేను. బట్ ఆ డిస్కషన్ చెప్తారు కదా, అలా వింటే మాత్రం హ్యాపీగా అనిపిస్తుంది. 30 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాము. అంతే కదా. ఒకళ్ళు చెప్తారు మామూలుగా అనుకుంటారు కదా. నేను ఇప్పుడు ఆర్టిస్ట్కి డిఫరెన్సెస్ రానివ్వను నేనున్న స్పాట్లో. ఎందుకంటే ఫైనల్గా మనమే ఇప్పుడు మన ఇద్దరం బాగుండాలి. ఒకవేళ ఎవరైనా అనుకున్నాం మగవాడు చూడు అమ్మనైతే పంపించేస్తారు 6కి అంటారు. పంపించరు, ఇన్ఫ్యాక్ట్ పంపించరు. కానీ అంటారు. నేను అలా మాట్లాడడానికన్నా నాకు ఇట్ టుక్ 25 years ఫర్ మీ టు ఆస్క్. నేను ఇన్ని సంవత్సరాల తర్వాత 6 గంటలకు వెళ్తాను అని అడిగే ధైర్యం వచ్చింది. వెళ్ళట్లేదు, 6 గంటల వరకే ఉంటాను. అప్పటికి చెప్తాను 3-4 months అయితే డే అండ్ నైట్ పనిచేస్తాను ఎపిసోడ్స్ వచ్చే వరకు. తర్వాత ఇంపార్టెంట్ సీన్స్, ఫంక్షన్స్ ఇవాళ మార్నింగ్ మొదలు పెడితే రేపు మార్నింగ్కి కంప్లీట్ అవుతాయి సెట్. నా ఒక్కదాన్ని ఇంపార్టెంట్ కాదు, వాళ్ళు ఎంత ఎఫర్ట్ పెడతారు, ఎంత ఖర్చు పెడతారు, ఎంత సెట్ వేస్తారు, ఇవన్నీ 2 రోజులు చేయాలంటే డబుల్ ఖర్చు. నేను ఇప్పుడు మన ఆర్టిస్టులు అడ్జస్ట్ అయిపోయాం అనుకున్న వాళ్ళు వర్క్ ప్రొడ్యూసర్ సేవ్ అయిపోతారు. లేదు మేము 6 గంటల మళ్ళీ నెక్స్ట్ డే పెట్టాల్సి వస్తుంది. అంత అవసరం ఉంది కదా. సో ఇప్పుడు వస్తున్న ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అర్థం చేసుకుంటున్నారో ఈ థింగ్స్ అన్ని. మీరు అంటే అప్పటి నుంచి చేస్తున్నారు కాబట్టి ఇంత లిస్ట్ చెప్తున్నారు, ఇంత అర్థం చేసుకుంటున్నారు. అండ్ సీనియర్స్ కి రెస్పెక్ట్ ఇవ్వడం కూడా ఒక వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఈ ఆర్టిస్టులు ఇప్పుడిప్పుడే వస్తున్న కొత్త ఆర్టిస్టులు అందరు కొత్త హీరోయిన్సే. కెనడా నుంచి వస్తున్నారు, తమిళ నుంచి వస్తున్నారు, మన వాళ్ళు అక్కడికి వెళ్తున్నారు. వీళ్ళు అర్థం చేసుకుంటున్నారా? కొంతమంది అర్థం చేసుకునే అవకాశం వాళ్ళకి లేదు అనుకుంటున్నాను నేను. ఇట్స్ మై పర్సనల్ ఫీలింగ్. ఎందుకు లేదంటే వాళ్ళకున్న నాలెడ్జ్ వేరు, వాళ్ళు సెల్ఫ్ మేడ్. మనలాగా అమ్మ చెప్పిందనో ఇంకెవరు చెప్పిందనో యాక్చువల్లీ రాలేదు. వాళ్ళుగా డిసైడ్ చేసుకుని వాళ్ళ కోసం వాళ్ళే వస్తున్నారు, వాళ్ళ కోసం వాళ్ళే నిలబడుతున్నారు, వాళ్ళ కోసం వాళ్ళే ఫైట్ చేస్తారు. సో ఆ కాన్ఫిడెన్స్ చూస్తే నాకు ఆశ్చర్యం వేస్తుంది. అప్ప ఇలా ఒక పర్సెంట్నో నేను ఉంటే ఈ పాటికి. సో వాళ్ళ ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్. ఇంకా ఆ సిచ్యుయేషన్ని అర్థం చేసుకునేది జనరేషన్కే లేదనుకుంటున్నాను. అంతే. ఫ్యామిలీలోనే నాకు ఇది కావాలి అంటే అది కావాలని కూర్చునే పిల్లలు కూడా చాలా మంది ఉన్నారు. మనం ఎఫర్ట్ చేయగలమా, మన పేరెంట్స్ ఎఫర్ట్ చేయగలరా లేదా అని ఆలోచించే పిల్లలు కూడా లేరు. డెఫినెట్లీ. సో మనం ఎలా ఇంకా బయట ఎక్స్పెక్ట్ చేస్తాం. జనరేషన్ అని అందరూ అడ్జస్ట్ అవుతున్నారు కాబట్టి మనం కూడా జనరేషన్
ఇప్పుడు ఎన్ని సీరియల్స్ చేస్తున్నారు? అవును. అసలు ఆంధ్రాలో ఎన్ని రోజులు ఉంటున్నారు? హైదరాబాద్ లో ఎన్ని రోజులు నేనా ఉంటున్నారు? ప్రస్తుతానికి ఆంధ్రాలో 15 రోజులు ఉంటున్నా. తమిళ్ ఎందుకంటే మేజర్ వర్క్ నేను తమిళ్లోనే చేశాను. హీరోయిన్గా సీరియల్స్ ఒక 80-90 సీరియల్స్ చేశాను అక్కడ. ఓకే. తర్వాత పెళ్ళయ్యి బాబు పుట్టాక షిఫ్ట్ అయ్యాం హైదరాబాద్కి. ఆ తర్వాత ఇక్కడ వర్క్ స్టార్ట్ చేశాను. లక్కీగా కలవారి కోడళ్ళు అక్కడ అసలు నాకంటే ఒక సాటిస్ఫాక్షన్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ అంతే. అప్పటి వరకు నాకు సాటిస్ఫాక్షన్ ఏం తెలియదు, హ్యాపీనెస్ ఏం తెలియదు. అయితే పని చేసాము, పేరు తెచ్చుకోవాలి, చెడ్డ పేరు తెచ్చుకోకూడదు, అంతే. అప్పుడు ఐ స్టార్టెడ్ ఎంజాయింగ్ ఆ వర్క్ ని. అప్పటిదాకా హీరోయిన్ గా చేసి సడన్ గా అత్త Sudden క్యారెక్టర్ గా. అంటే మధ్యలో ఇంకేం ఏమీ చేయలేదు, చేయలేదు, వదిన గానీ ఇట్లా అస్సలు ఏం లేదు. ఏం లేదు. హీరోయిన్ టు హీరోయిన్ అయ్యి పాప ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు డాన్స్ షో కూడా చేశాను నేను 8th month వరకు. 8th month వరకు 8th month dance show వరకు చేశాను. లాస్ట్ ఇంక ఫైనల్స్ వచ్చేసినాయి, టాప్ 5కి వచ్చాక. ఇంకా రిస్క్ 9th month కదా, ఏమైనా పడినా ఫైనల్స్ అంటే ఇంకా కొంచెం విగ్రస్గా ఉంటుంది కదా, వద్దనుకుని చెప్పి క్విట్ అయిపోయి వచ్చేసాను. 9th month జస్ట్ వెళ్ళి పర్ఫామ్ చేశాను సింపుల్ సాంగ్. సో అలా బ్రేక్ తీసుకున్నాను. పాప పుట్టాక ఒక 3 years కొంచెం అయినాక అత్త. ఇందులో ఫన్ పార్ట్ చెప్తాను నేను. సో నాకు జీ నుంచి ఆఫర్ వచ్చింది, అను మ్యామ్ చెప్పారు చేయాలి బాగుంటుంది అని. తర్వాత ఏటా సత్యనారాయణ గారు వచ్చారు. వచ్చి ఇలా అత్త క్యారెక్టర్, సరే ఏంటి క్యారెక్టర్ ఏంటి ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నారు కదా, చెప్పండి సార్, మీరే మా హీరో అమ్మా అన్నారు. నా క్వశ్చన్కి ఇంకా నేను ఇప్పుడు చేయను, నేను ఇప్పుడు సన్నబడితే చెన్నై వెళ్తే మళ్ళీ నేను హీరోయిన్నే, ఇవన్నీ మాట్లాడుకుంటూ ఉన్నాను నేను పర్సనల్గా. మళ్ళీ సన్నబడి వెళ్తే నేను హీరోయిన్, ఎందుకంటే అప్పుడు ఏజ్ ఏం కాదు కదా. సో నేను మళ్ళీ హీరోయిన్ అనుకుంటాను. ఈయన వచ్చి మీరే మా హీరో అన్నారు. సార్ నాకు ఇంకేం మాట్లాడాలనిపించలేదు. అను మ్యామ్ చెప్పారు బాగుంటుంది ఎంట్రీ ఇవ్వండి అని, జాకీ గారితో చెప్పారు, మాట్లాడాను. ఈయన వచ్చి హీరో అన్నారు. ఇన్నాళ్ళు హీరోయిన్గానే చేశాను, హీరో అంటున్నారు, ఎలా ఉంటుంది? సో అంతే, ఇంకా నేనేం అడగలేదు. అలాగే స్పాట్ ముందు గెటప్ లుక్ టెస్ట్ చేస్తారు కదా, లుక్ టెస్ట్కి వెళ్ళాను. బట్ వెళ్ళిన తర్వాత గెటప్లన్నీ వేసుకున్నాను. బట్ నాకు చాలా గిల్టీగా ఫీల్ అయ్యాను తర్వాత. నా పక్కన ఒక ఫాదర్ క్యారెక్టర్ని తీసుకొచ్చారు. తీసుకొచ్చాక ఫొటోస్ తీస్తున్నారు. ఫస్ట్ టైం చూశాను నేను. చూసి ఫొటోస్ అన్ని ఇచ్చేసాను. వెంటనే పక్కకు వచ్చాను, ఫొటోస్ తీసేసాను, ఏం మాట్లాడలేదు. ఫొటోస్ తీసుకుని పక్కకు వచ్చేసాను. ఫొటోస్ తీసి జాకీ గారికి ఫోన్ చేశాను. తర్వాత మా తీసుకొచ్చిన చలపతిరావు గారు వచ్చారు. అప్పుడు ఏటా సత్యనారాయణ గారు, చలపతి గారు, వీళ్ళందరూ గ్రూప్. సో వాళ్ళు కూడా కలిసి వచ్చారు. జాకీ గారికి ఫోన్ చేశా, మాము నేను అత్తగా చేస్తా కానీ అంకుల్ పక్కన చేయను. నాకు హీరోయిన్గా ఉండి ఒకేసారి అత్త కదా. సో నాకు బేసిక్గా కూడా ఇప్పటికీ నేను అంటాను, పేరు చూడడానికి బాగుండాలి. అవును డెఫినెట్లీ. ఈడు జోడు అది 70 years కపుల్ అయినా సరే, 50 years కపుల్ అయినా సరే, 20 years కపుల్, ఈడు జోడు చూడడానికి బాగుంటేనే ఆడియన్స్ కూర్చుంటారు. సో అది నాకు చాలా గట్టిగా ఒక ఇదనమాట. నేను ఆంటీగా చేస్తా అత్తనే, కానీ అంకుల్ కూడా అదే నా ఏజ్ గ్రూప్ లో నాకంటే కొంచెం 5 years ఓ 10 years ఓకే, బట్ ఆల్మోస్ట్ నాట్ ది డబుల్ కదా. సో ఫాదర్ అనగానే మనకి సినిమాలు ఏంటంటే ఫాదర్ క్యారెక్టర్ అని అలా. సో తర్వాత మళ్ళీ మధ్యాహ్నానికి ఇంకొకరిని తీసుకొచ్చి చేంజ్ చేశారు. అది ఒక మనిషిగా తప్పై ఉండొచ్చు, కానీ ఒక యాక్ట్రెస్ గా, ఒక పర్ఫార్మర్ గా నాకు అది రైట్. నా కంఫర్ట్ కదా, నా ప్రెజెంటేషన్. ఇప్పుడు పక్కన వాళ్ళ జాకీ గారు బట్టే కదా నాకు విలువ, అంతే. సో ఆయన బట్టి నాకు ఉండాలి విలువ. సో విలువ కనిపించాలంటే బాగుండాలి చూడడానికి. సో అలా స్టార్ట్ అయింది అనమాట. అదొక్కటే మాత్రం అదొకటే చూకు అన్నది. బట్ అది ఆయనకు తెలిసిందో తెలుసు, అంటే లుక్ టెస్ట్ లో సమ్ టైమ్స్ మారిపోతాయి. మనం ఒకటి చోట ఒకటి చేస్తాం, తర్వాత షూటింగ్ వచ్చేసరికి మనుషులు మారిపోతారు. కానీ నేను నా సైడ్ నుంచి నేను అంటే వాళ్ళు కూడా డిసైడ్ చేసేవాళ్ళేమో చూడడానికి ఇద్దరు కరెక్ట్ గా లేరు కదా అని. బట్ నేను కొంచెం కంగారు పడ్డా కూడా, కంగారు పడకపోయి ఒకవేళ నచ్చి వాళ్ళు ఓకే చేసేస్తే అంతే. ఆబ్వియస్లీ మనం ఏం సెట్ బ్యాక్ అవ్వలేం కదా, కమిట్ అయ్యాక. ఇచ్చేసారు కాబట్టి నాది ఒక్కటే, హ్యాపీగా వర్క్ చేయాలి. స్పాట్కి వెళ్ళాక కంప్లైంట్స్, నచ్చులు అదేంటి ఇది ఏముండదు. ఏదున్నా ముందే అడుగుతాను, నాకు ఇలాగా అలాగా అయిపోయింది. స్పాట్లో నేను అడిగింది రాకపోయినా సరే నేనేం మాట్లాడను, వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తాం కదా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.